హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్విఎస్ కిడ్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మేము ఒక స్మాల్ ట్రిప్కి బయలుదేరాం, అదే మేడారం రామప్పకి. రామప్ప మేడారం వెళ్లే ముందు ఘట్టమ్మ తల్లి వస్తుంది. మేము కంపల్సరీ అక్కడ దర్శనం చేసుకుంటాము. మేమనే కాదు, ఇక్కడ వచ్చే ప్రతి వారు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు లోపలికి వెళ్తాము. మా దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము మళ్ళీ బయలుదేరిపోయాము. నెక్స్ట్ ములుగులో ఆగి మేము టిఫిన్ చేసాము. టిఫిన్ చేశాక ములుగు దాటి జంగాల్పల్లి మా అమ్మమ్మ వారి ఊరు నుండి లెఫ్ట్ తీసుకుంటే రామప్పకి చేరుకోవచ్చు. ఇక్కడి నుండి రామప్పకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే రామప్ప వచ్చేస్తుంది. చూసారా, ఇదే రామప్ప ఆర్చ్. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము. పార్కింగ్లో కార్ని పార్క్ చేసేసి మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ రామప్ప టెంపుల్ గురించి కూడా చదవచ్చు. ఇది కాకతీయుల టైంలో కట్టిన గుడి. గుడి మాత్రం చాలా పాతది, కాకపోతే బయట మాత్రం కొంచెం రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆల్మోస్ట్ లైక్ ఫోటోషూట్స్ కోసం అలాగా మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు బయట. లోపల మాత్రం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. టెంపుల్ లోపలికి వెళ్దాం రండి. రామప్ప గుడి 1213లో నిర్మించారు. 1199 నుండి 1262 వరకు పరిపాలించిన గణపతి దేవ ఈ గుడిని నిర్మించారు. ఈ టెంపుల్ని రుద్రేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ గుడి శివుని గుడి. ఇప్పుడైతే మీకు మొత్తం టెంపుల్ చూపిస్తాను, చూడండి. ఇదే అండి ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. లోపలికి వచ్చేసాము. ఇదే గర్భగుడి. లోపల శివలింగాన్ని ఫోటో తీయనందుకు పర్మిషన్ లేదు. ఒక్కసారి ఎలా కట్టారో చూడండి. ఇక్కడ ప్రతిదీ చక్కగా చెక్కారు అన్నిటినీ. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దేవుళ్ళ
కథలు ఇక్కడ చెక్కారు. ఇక్కడ చిన్న చిన్న శిల్పాలు కూడా పెట్టారు. ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ నంది కనిపిస్తుంది. శివలింగం ఎదురుగా దర్శనం అయిపోయింది. ఇప్పుడు బయటికి వచ్చేసాము. ఒకసారి టెంపుల్ మొత్తాన్ని చూడండి. ఇప్పుడు మేము బయటికైతే వచ్చేసాము మొత్తం చూసి. ఒకసారి బయట కూడా చూపిస్తాను చూడండి. మా పిల్లలు ఇక్కడ చాలా బాగా ఆడుకున్నారు. చాలా ఎంజాయ్ చేశాము. కాసేపు రీల్స్ తీసుకుంటూ, కాసేపు జోక్స్ చేసుకుంటూ మా టైంని గడిపాము. సో ఇదే అండి రామప్ప. ఇప్పుడు మేము మేడారంకి బయలుదేరుతాము. కాసేపు మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ మేము బయలుదేరిపోయాము. ఇక్కడైతే మాకు మేకలు కనిపించాయి. పిల్లలు కాసేపు ఆడుకున్నారు. ఫైనలీ మేడారం ఆర్చ్కి చేరుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము రీచ్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ మనకి జంపన్న వాగు కనిపిస్తుంది. సార్ చూడండి. మేడారం అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ట్రైబల్ ఫెస్టివల్. ఎవ్రీ 2 yearsకి ఒకసారి అమ్మవార్లను తీసుకొచ్చి ఇక్కడ పూజ చేస్తారు. తెలంగాణలో అతిపెద్ద జాతర అంటే మేడారం జాతర అండి. ఈ జాతర అనేది ఫిబ్రవరిలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వాటర్ లేవు, బట్ జాతర టైంలో ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటుంది. జంపన్న వాగు దాటాక మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఒక టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. వచ్చేసాము మేడారంకి. ఆల్మోస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ అన్ని నాన్ వెజ్ ఉంటుంది. ఇక్కడ టోటల్ చికెన్ అండ్ మీట్ స్టాల్స్ ఉంటాయి. ఒకసారి చూడండి. రైట్ సైడ్లో కనిపించేది టెంపుల్. మేమైతే కార్ పార్కింగ్ చేసేసి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. లోపలికి వచ్చేసాము. మేము ఫస్ట్ తల్లిని దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాత బిడ్డని దర్శనం చేసుకోవాలి. జాతర టైంలో ఫస్ట్ తల్లిని తీసుకొస్తారు చిలకల గుట్ట నుండి, ఆ తర్వాత బిడ్డను తీసుకొని వస్తారు. అమ్మవార్లని కుంకుమ భరిణిలో తీసుకొని వస్తారు. 3 రోజులు పూజ చేశాక మళ్ళీ
యథావిధిగా అక్కడనే పెట్టేసి వస్తారు. ఇదే అండి సమ్మక్క గద్దె. ఇక్కడ మనం దర్శనం చేసుకుంటాము. ఇక్కడ అయితే బెల్లంని ప్రసాదంగా సమర్పిస్తారు. ఇక్కడ బెల్లంని బంగారం అని కూడా పెంచుతారు. సమ్మక్క తల్లి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం సారలమ్మ తల్లి దర్శనం చేసుకుంటాము. ఒక్కసారి గుడిని మొత్తం చూడండి. ఇప్పుడు మా దర్శనం అయితే అయిపోయిందండి. మేము బెల్లంని కూడా సమర్పించేసాము. బయటికి వచ్చాక చికెన్ని వండుకొని స్మాల్ పిక్నిక్ లాగా చేసుకుంటాము. మేము ఎప్పుడు వచ్చినా జంపన్న వాగు దగ్గరనే పిక్నిక్ చేసుకుంటాము. ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా అండ్ పిల్లలు ఆడుకునేటట్టుగా ఉంటుంది. సో ఇప్పుడైతే మేము ఇంటికి బయలుదేరిపోయాము. ఇవాటి వ్లాగ్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. దారిలో వెళ్ళేటప్పుడు కాసేపు ఆగి రీల్స్ షార్ట్స్ చేసుకొని ఇంటికి వెళ్తాము. మా మరిన్ని వ్లాగ్స్ కోసము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇంకొక బ్లాగ్లో కలుద్దాం.